ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది యోబు భక్తుడి గురించి. దేవుడు ఈరోజు నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు. అయితే మనము యోబు అనే మాటకు అర్థం మనం ఒకసారి హెబ్రీ భాషలో దాన్ని చూస్తే బాధించబడినవాడు, అదేవిధంగా దేవుని తట్టు తిరిగినవాడు, ఇంకొక మాట చూస్తే గోవ లాంటి వాడు, అదే విధముగా హింసింపబడిన వాడని కూడా, అంటే బాధను అనుభవించిన వాడు కూడా అనని మనము ఈ యోబు గురించి కొన్ని మాటలు మనం ఈరోజు దేవుడితో ధ్యానిస్తాము. అయితే యోబు ఏ ఊరికి చెందినవాడు, ఆయన స్థితిగతులు ఏంటి, ఆయన పరిస్థితులు అన్నీ కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. అయితే యోబు జీవితంలో చూడండి, యోబు ఎలాంటి వాడు అని అంటే ఆయన మొట్టమొదట చెడుతనమును విసర్జించిన వాడు. రెండో విషయం ఏంటంటే యథార్థమైన జీవితం కలిగిన వాడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు ఆయన జీవితంలో ఉన్నాయి. మొదట ఆయన చెడుతనంను విసర్జించిన వాడు, రెండోది యథార్థవంతుడు, అదే విధముగా మూడో విషయం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన న్యాయవంతుడై ఉన్నాడు, నాలుగోది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అయితే ప్రతి మనిషి మన జీవితంలో మనము మొదట ఒకటి వదిలివేయాలి. అదేంటనంటే చెడుతనమును వదిలివేస్తే దేవుడు ఈరోజు యోబు జీవితంలో రెండింతల ఆశీర్వాదం రావడానికి కారణము ఏంటేనంటే, మొట్టమొదట ఆయన ఏం వదిలివేశాడంటే ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన అపవిత్రతకు ఆయన దూరం అయిపోయి దేవునికి దగ్గర అయినాడు. యథార్థమైన జీవితం అని, యథార్థంగానే అంటే ఇప్పుడు యథార్థమైన జీవితం అని అంటే ఏంటి అని అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు యథార్థంగా వాళ్ళు చాలా యథార్థంగా ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా సరే వాళ్ళు తప్పుగా ప్రవర్తించరు, వాళ్ళ నోట్లో నుంచి అబద్ధం రాదు, వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు. అదే యథార్థత అంటే. అయితే యోబుకి ఉన్న స్థితి మొత్తము కూడా దిగజారిపోయినా, ఆయన స్థితి మొత్తము, ఆయనకున్న హోదా మొత్తం పోయినా కూడా సరే దేవుని యందు ఆయన యథార్థముగా జీవించాడు. ఆయన ఆ రోజుల్లో అది యథార్థముగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు. అనేకులకు ఒక ఊరిలో ఒక రాజు ఉంటే, ఒక దేశానికి ఆ రాజు ఏం చేస్తాడు, అందరికీ ఏం చేస్తాడు, న్యాయం చేస్తాడు. న్యాయవంతుడుగా ఉన్నాడు. అదే విధముగా న్యాయం చేస్తూ ఉన్నాడు. అదే విషయం ఇంకొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని అంటే దేవుని యందు ఆ భయము భక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు యోబు గారి గురించి ఈ పవిత్రమైన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన జీవిస్తూ ఉన్నాడు. అయితే మనం ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆ తూర్పు దిక్కు జనులందరిలో కూడా అతను ఎలాంటి వాడంట, చాలా గొప్పవాడు, ఆస్తిపరుడు, మంచి ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి. అయినా కూడా సరే ఆయన ఎప్పుడూ దేవునికి మాత్రం దూరం అయిపోలేదు. దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు, దేవునితో చాలా దగ్గరగా నడుస్తూ ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవునిని మహింపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా సరే, నువ్వెంత సంపన్నుడివే, ఎంత డబ్బు ఉందా, నీకేం లేదా కాదు, నువ్వు ఎవరికి దగ్గరగా ఉండాలంటే, ఎవరికి ప్రార్థన చేయాలంటే, ఎవరిని స్తుతించి గణపరచి మహింపరచాలంటే యెహోవా దేవుణ్ణి నువ్వు ఆయన గణపరచాలి, మహింపరచాలి, స్తుతించాలి. అయితే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేస్తున్నాడంట, విసర్జించిన వాడు. అతని జీవితం ఎలాంటిదంటే పరిపూర్ణమైన జీవితము. హల్లెలూయా. ఎలాంటి జీవితం అయింది? పరిపూర్ణమైన జీవితము. దేవుని యందు భయభక్తులు కలిగి చాలా పరిపూర్ణముగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ కూడా దేవునికి దూరం అయిపోలేదు, లోకానికి దగ్గర అవ్వలేదు. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా సరే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయనకి కలిగినది రెండో విషయం ఏంటంటే, మొదటిది పరిపూర్ణమైన వ్యక్తిగా ఉన్నాడు, రెండో విషయం ఏంటంటే ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు అంటే ఆ దేశంలో ఆ ఊర్లో చూడండి అతనికి ఏమేం కలిగి ఉన్నాయో ఒకసారి 3వ వచనం ఒకసారి చదవండి. చదవండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 5 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలు కలిగి
బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా నుండెను. హల్లెలూయా. తూర్పు దిక్కు జనులందరిలో దేవుడు ఏం చేశాడు? ఆయన్ని గొప్పగా ఉంచాడు. ఎందుకు గొప్పగా ఉంచాడంటే ఆయన చెడుతనంను విసర్జించాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు అంటే కొంతమందికి భక్తి ఉంటుంది కానీ దేవుడు అంటే భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి అనేది ఉండదు. కానీ ఈయన మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగి అయితే ఆయన జీవితంలో వర్ధిల్లుతూ ఉన్నాడు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు ఏమున్నారంట? ఆయన దగ్గర ఉన్నారు. కానీ అంతమంది ఉంటే ఆయనలో ఎప్పుడు కూడా ఏమి రాలేదు? గర్వం రాలేదు. ఆయనలో ఎప్పుడు అహంకారం రాలేదు. అయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు?